రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. లోక్సభలో గందరగోళం నెలకొంది. దుండగులు టియర్ గ్యాస్ వదిలారు. దీంతో సభ్యులు భయాందోళనకు గురయ్యారు. ఇద్దరు దుండగులను సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. 22 ఏళ్ల కిందట ఇదే రోజు పార్లమెంట్పై దాడి జరిగింది. లోక్సభలో గందరగోళం నెలకొంది. దుండగులు టియర్ గ్యాస్ వదిలారు. దీంతో సభ్యులు భయాందోళనకు గురయ్యారు. ఇద్దరు దుండగులను సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. 22 ఏళ్ల కిందట ఇదే రోజు పార్లమెంట్పై దాడి జరిగింది. లోక్సభలో గందరగోళం నెలకొంది. దుండగులు టియర్ గ్యాస్ వదిలారు. దీంతో సభ్యులు భయాందోళనకు గురయ్యారు. ఇద్దరు దుండగులను సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. 22 ఏళ్ల కిందట ఇదే రోజు పార్లమెంటుపై దాడి జరిగింది. जिससे पूरी पार्लियामेंट के अंदर गैस फैलना शुरू हो गई। हमें शुबा ये है कि क्या ये कोई टॉक्सिक गैस तो नहीं है, कोई नुकसान तो आगे सांसदों को नहीं होगा, खुदा करे ना हो। लेकिन जितना बड़ा सिक्योरिटी लैप्स हुआ है आज, जूते में तो कोई छोटा बम भी ला सकता था। क्या वो विजिटर्स गैलरी में बैठे? विजिटर गैलरी में से कूदे थे। हाँ। तो अगर इस तरह से लैप्स होंगे तो पार्लियामेंट क्या हमारी सेफ है, ये हमें सोचना पड़ेगा। कितने एज के थे और क्या कुछ फिर एक्शन कुछ लिया गया अंदर? उनको पकड़ लिया है, सांसदों नहीं पकड़ा। और मेरे ख्याल से वो 30-35 साल के लोग होंगे, लड़के हैं। दो लड़के थे? दो लड़के थे। कुछ बताया उन्होंने सांसदों से? कुछ आप लोगों ने पूछा? नहीं, फिर तो उन्हें ले गए और वो किसी और लैंग्वेज में कुछ कह रहे थे, हमारी समझ में नहीं आया। अच्छा, कुछ और भाषा थी। थैंक यू। अचानक से कौन आ गए थे इस तरीके की जो हरकत? नहीं, दर्शक दीर्घा से दो लोग कूदे नीचे, फिर वो भागने लगे। माननीय सांसद जो थे तुरंत उन्होंने भी घेरा, उसको पकड़ा। तब तक उन्होंने जूता के अंदर से कुछ निकाल करके वो गैस जो होता है कलरफुल धुआं छोड़ने लगा। कोई डेंजरस कुछ नहीं था, लेकिन चिंता के विषय ऐसा सामग्री लेके अंदर आ गए, ये चिंता की विषय है। ऐसा ना हो इसलिए सतर्क रहना पड़ेगा, सबको टेस्ट करना पड़ेगा। तो कोई जस्ट न्यूज बनने के लिए, कोई दृष्टि आकर्षण करने के लिए उसे किए थे, देखने से लगा। बाकी दोनों को पकड़ के मार्शल ले गए बाहर। जितने भी सांसद हैं, कई लोग ये कह रहे हैं कि इतना बड़ा सिक्योरिटी थ्रेट है, ये सिक्योरिटी की बात है, निश्चित तौर पर अंदर पार्लियामेंट के अंदर इतनी बड़ी बातें होना है। नहीं, निश्चित आते तो कोई भी आए थे डॉक्यूमेंट देके, लेकिन ये जो सामग्री कैसे लेके आ गए जूता के अंदर से, ये भी सोचने का विषय कि आगे इस प्रकार चेकिंग होनी चाहिए। मेटल डिटेक्टर से ऐसा कोई भी चीज हो जो पकड़ा जाए, और नहीं तो फिर चिंता के विषय। जहां फोन भी लाने नहीं देते हैं तो इस प्रकार सामान आ गया, ये बड़ी चिंता के विषय है। లోక్సభలో గందరగోళం నెలకొంది. దుండగులు టియర్ గ్యాస్ వదిలారు. దీంతో సభ్యులు భయాందోళనకు గురయ్యారు. ఇద్దరు దుండగులను సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. 22 ఏళ్ల కిందట ఇదే రోజు పార్లమెంట్పై దాడి జరిగింది. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మదార్ అందిస్తారు. మదార్, లోక్సభలో అసలేం జరిగింది? మేజర్ సెక్యూరిటీ బ్రీచ్ గా మనం భావించాల్సి ఉంటుంది ప్రవంత్. ఇది బేసిక్ గా లోక్సభ సమావేశాలు, పార్లమెంట్ సమావేశాలు జరిగేటువంటి సందర్భంలో ఎంపీలు వాళ్ళకు సంబంధించినటువంటి పిఏ ఇచ్చేటువంటి ఆథరైజేషన్ లెటర్ తో ఉన్నటువంటి వారిని మాత్రమే, అది కూడా సెక్యూరిటీ చెకప్ పూర్తి స్థాయిలో చేసిన తర్వాత మాత్రమే ఈ లోక్సభ సమావేశాలు, ముఖ్యంగా లోక్సభ కావచ్చు రాజ్యసభ సమావేశాలను చూసేందుకు, అది కూడా విజిటర్స్ గ్యాలరీ వరకు మాత్రమే అనుమతినిస్తూ ఉంటారు. బట్ అక్కడ దాకా అనుమతి పొందాలంటే కూడా చాలా సెక్యూరిటీ ఉంటుంది. సెక్యూరిటీ చెకప్స్ కావచ్చు, అలాంటి చాలా దాటుకొని వెళ్లాల్సి ఉంటుంది. బట్ ఇప్పుడు జరిగింది మాత్రం సహజంగానే ఉంది. ఎందుకంటే వారి దగ్గర నుంచి పసుపు రంగుతో, అంటే ఎల్లో కలర్ లో ఉన్నటువంటి గ్యాస్ కు సంబంధించినటువంటి కొన్ని డబ్బాలను కూడా వాళ్ళ దగ్గర నుంచి తెలుస్తా ఉంది. ఇద్దరు యువకులు, అది కూడా గ్యాలరీ నుంచి పార్లమెంట్ లోక్సభ సమావేశాలు జరుగుతున్నటువంటి 0 అవర్ టైంలో ఇది జరిగినట్టుగా తెలుస్తా ఉంది. ప్రస్తుతానికైతే సభకు సంబంధించినటువంటి సమావేశాలను కూడా వాయిదా వేశారు. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డటువంటి పరిస్థితి. సరిగ్గా ఇదే రోజు 22 ఏళ్ల క్రితం పార్లమెంట్ దాడి జరిగింది. అఫ్జల్ గురు సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా ఇదే రోజు జరిగింది. ఇప్పుడు తాజాగా ఈ రోజు జరిగినటువంటి ఘటన కూడా మేజర్ సెక్యూరిటీ బ్రీచ్ ఇది. ఎవరు ఎక్కడి నుంచి వెళ్లారు, అసలు వారికి ఎలా అనుమతి వచ్చింది, వాటికి సంబంధించినటువంటి ఆ ఎల్లో కలర్ తో కూడినటువంటి గ్యాస్ తో కూడినటువంటి ఆ క్యాన్స్ ని ఎలా వాళ్ళు లోపలికి తీసుకెళ్లారు అనే దానిపైన కూడా విచారణ అనేది కూడా జరగాల్సింది. ప్రస్తుతానికైతే ఒక వ్యక్తిని అయితే ఐడెంటిఫై చేశారు, సాగర్ అనేటువంటి వ్యక్తి. మొత్తంగా ఇద్దరు గ్యాలరీ నుంచి దూకినట్టుగా తెలుస్తా ఉంది. వారు కొన్ని నినాదాలు కూడా చేశారు. ఆ పొగకు సంబంధించి కూడా అది ఏంటి, ఆ ఎల్లో కలర్ లో ఉన్నటువంటి ఆ గ్యాప్స్ కు సంబంధించినటువంటి వివరాలపైన కూడా
ప్రస్తుతానికైతే విచారణ జరుగుతా ఉంది. ఆ సాగర్ అనేటువంటి వ్యక్తి మైసూరు ఎంపీ ప్రతాప్ సిన్హాకు సంబంధించినటువంటి అతిథిగా వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఎంపీలకు సంబంధించి ఆథరైజేషన్ లెటర్ తీసుకొని పార్లమెంట్ కు సంబంధించినటువంటి పాస్ అనేది కూడా ఇస్తా ఉంటారు. పూర్తిగా ఎంపీలకు సంబంధించి ఎంపీల ఆథరైజేషన్ లెటర్ ఉంటే తప్ప ఎవరికి కూడా నార్మల్ గా విజిటర్స్ కి ఎవరికి కూడా ఉండదు. పార్లమెంట్ సమావేశాలు జరిగేటువంటి సందర్భంలో రిపోర్టర్స్ కి పాస్ ఇవ్వాలంటే కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. వారికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కూడా చాలా కఠినంగా ఉంటుంది. పాస్లు ఇచ్చేటువంటి సమయంలో కావచ్చు, అలాగే సెక్యూరిటీ మొత్తంగా లోపలికి ఎంటర్ అయ్యేటువంటి సమయంలో కూడా పూర్తి స్థాయిలో సెక్యూరిటీ మెజర్మెంట్స్ తీసుకున్న తర్వాత మాత్రమే ఎవరినైనా అలో చేస్తూ ఉంటారు. ఒక చిన్న ఏదైనా కాయిన్స్ లాంటివి ఉన్నా కూడా పార్లమెంట్ లోపలికి అలో చేయనటువంటి పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా రిపోర్టర్స్ మినహా పార్లమెంట్ కి సంబంధించి ఎంపీలు వాళ్ళ పిఏలకు కూడా కొన్ని ఏరియాస్ లోకి వెళ్లకుండా రెస్ట్రిక్షన్స్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఏకంగా ఇద్దరు ఆగంతక వ్యక్తులు వారు కూడా క్యాన్స్ రూపంలో కొన్ని మెయింటైన్ చేయడం కావచ్చు, లేకపోతే వారు అక్కడ స్టే చేసేటువంటి విధానం కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తుంటే అసలు చెకింగ్ చేయకుండా ఎలా పంపించారు. ఇదొక 22 ఏళ్ల తర్వాత జరుగుతున్నటువంటి పార్లమెంట్ పైన జరిగినటువంటి దాడి తర్వాత ఇది ఒక మేజర్ సెక్యూరిటీ బ్రీచ్. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి ఘటనలు జరగలేదు. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి ఇంత సెక్యూరిటీ ఉన్న, ఇంత నిఘా నీడలో ఉండేటువంటి లోక్సభలోకే వాళ్ళు ఎలా వెళ్లారు అనే దానిపైన కూడా పూర్తిగా విచారణ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తంగా ఈ ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడి సమావేశాలు చాలా సీరియస్ గా నిర్వహిస్తారు. భద్రతకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చాలా పకడ్బందీగా తీసుకుంటారు. అలాంటి ఏర్పాట్లను కూడా తప్పించుకొని ఆ ఇద్దరు వ్యక్తులు వారికి ఉన్నటువంటి ఉద్దేశాలు, ఈ ఘటనకు పాల్పడడానికి గల కారణాలు ఏంటి అనే దానిపైన ప్రస్తుతానికైతే ఇంకా కొనసాగుతా ఉంది. వారు విజిటర్ గ్యాలరీ నుంచి ఒకసారిగా ఎంపీలు నార్మల్ గా కూర్చొని మాట్లాడేటువంటి ఆ ప్రాంగణంలోకి వారు దూకారు. వారిని ప్రస్తుతానికైతే ఎంపీలు పట్టుకొని పోలీస్ సిబ్బందికి కూడా అప్పగించినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఓవరాల్ గా అయితే ఇలాంటి ఘటనలు అయితే గతంలో ఎప్పుడు కూడా జరగలేదు. ఇంత సెక్యూరిటీ బ్రీచ్ మాత్రం ఇది చాలా అంటే ఇన్సైడ్ పార్లమెంట్ లోకి ఇద్దరు అగాంతకులు వెళ్లేటువంటి ప్రయత్నం కావచ్చు. వాటితో పాటు కొన్ని గ్యాసెస్ కు సంబంధించి వాటిపైన కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. విషపూరితమైనటువంటి గ్యాసెస్ కూడా రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉందనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో వారి మోటో ఏంటి, వారికి సంబంధించినటువంటి వివరాలు అనేది కూడా ప్రస్తుతానికి అయితే విచారణ జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ఒక్కసారిగా మాత్రం దేశమంతా కూడా ఉలిక్కి పడినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొని ఉంది. సవంతి हम लोग अपनी बात रख रहे थे, अचानक गैलरी के अंदर से 2 आदमी कूद आए। कूदने के बाद उन्होंने अपने जूते में से कोई चीज निकाली जिससे पूरी पार्लियामेंट के अंदर गैस फैलना शुरू हो गई। हमें शुबा ये है कि क्या ये कोई टॉक्सिक गैस तो नहीं है, कोई नुकसान तो आगे सांसदों को नहीं होगा, खुदा करे ना हो। लेकिन जितना बड़ा सिक्योरिटी लैप्स हुआ है आज, जूते में तो कोई छोटा बम भी ला सकता था। तो अगर इस तरह से लैप्स होंगे तो पार्लियामेंट क्या हमारी सेफ है, ये हमें सोचना पड़ेगा। उनको पकड़ लिया है, सांसदों नहीं पकड़ा। और मेरे ख्याल से वो 30-35 साल के लोग होंगे, लड़के हैं, और वो किसी और लैंग्वेज में कुछ कह रहे थे, वो हमारी समझ में नहीं आया। माननीय सांसद जो थे तुरंत उन्होंने भी घेरा, उसको पकड़ा। तब तक उन्होंने जूता के अंदर से कुछ निकाल करके वो गैस जो होता है कलरफुल धुआं छोड़ने लगा। कोई डेंजरस कुछ नहीं था, लेकिन चिंता के विषय ऐसा सामग्री लेके अंदर आ गए, ये चिंता की विषय है। ऐसा ना हो इसलिए सतर्क रहना पड़ेगा, सबको टेस्ट करना पड़ेगा। तो कोई जस्ट न्यूज बनने के लिए, कोई दृष्टि आकर्षण करने के लिए उसे किए थे, देखने से लगा। बाकी दोनों को पकड़ के मार्शल ले गए बाहर, कोई भी आए थे डॉक्यूमेंट देके। लेकिन ये जो सामग्री कैसे लेके आ गए जूता के अंदर से, ये भी सोचने का विषय है कि आगे इस प्रकार चेकिंग होनी चाहिए। मेटल डिटेक्टर से ऐसा कोई भी चीज हो जो पकड़ा जाए, और नहीं तो फिर चिंता के विषय, जहाँ फोन भी नाले नहीं देते हैं तो इस प्रकार सामान आ गया, ये बड़ी चिंता के विषय है। देखिए, लोकसभा में जिस समय 0 आवर चल रहा था, उसमें विजिटर्स गैलरी से मैंने 2 युवाओं को नीचे कूदते हुए देखा। पहले वो लटकने के बाद कोई एक के बाद एक करे, कुछ नारेबाजी कर रहे थे। नारेबाजी सुनाई नहीं क्योंकि माइक चल रहा था उसमें पार्लियामेंट का, लोकसभा का। उसके बाद जैसे हमारे एमपीज लोग उसको तरफ दौड़े, क्योंकि वो पीछे से कूदने के बाद बेंचों को वो करके फांद करके उनको जंप करता हुआ आगे आ रहा था। तो बीच में खैर वो पकड़ा गया। एक दूसरा जो था वो पीछे का पकड़ा गया, हमारे एमपीज ने उसको पकड़ा, दौड़ करके जो वहाँ आसपास के हमारे एमपीज थे,
बाद में सुरक्षा के लोग, सुरक्षा कर्मी भी वहाँ पर आए और जैसे उसको पकड़ा उसके बाद उसने तुरंत जो है गैस छोड़ी है। एक जो है येलो कलर की गैस थी, दूसरे वाले जो पीछे था उसने भी गैस छोड़ी है। एक बहुत बड़े सुरक्षा का हमारी ये चूक आज हुई है। లోక్సభలో గందరగోళం నెలకొంది. ఒక్కసారిగా లోక్సభలోకి దూరి టియర్ గ్యాస్ వదిలారు దుండగులు. లోక్సభ విజిటర్స్ గ్యాలరీ నుంచి సభలోకి దూకారు ముగ్గురు అగంతకులు. సెక్యూరిటీని తప్పించుకొని లోక్సభలోకి వెళ్లారు. ఇక లోక్సభలోకి టియర్ గ్యాస్ వదిలారు. దీంతో పలువురు ఎంపీలు భయంతో పరుగులు తీశారు. ఆ వెంటనే అగంతకులను పట్టుకున్నారు కొందరు ఎంపీలు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు భద్రతా సిబ్బంది. సరిగ్గా 22 ఏళ్ల కిందట ఇదే రోజు పార్లమెంటుపై దాడి జరిగింది. ఇవాళ ఉదయమే పార్లమెంటు దాడిలో అమరులైన జవాన్లకు నివాళులర్పించారు ప్రధాని మోదీ, బీజేపీ, కాంగ్రెస్ నేతలు. లోక్సభలో గందరగోళం నెలకొంది. ఒక్కసారిగా లోక్సభలోకి దూరి టియర్ గ్యాస్ వదిలారు దుండగులు. లోక్సభ విజిటర్ గ్యాలరీ నుంచి సభలోకి దూకారు ముగ్గురు అగంతకులు. సెక్యూరిటీని తప్పించుకొని లోక్సభలోకి వెళ్లారు. లోక్సభలోకి టియర్ గ్యాస్ వదిలారు. దీంతో పలువురు ఎంపీలు భయంతో పరుగులు తీశారు. ఆ వెంటనే అగంతకులను పట్టుకున్నారు కొందరు ఎంపీలు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు భద్రతా సిబ్బంది. సరిగ్గా 22 ఏళ్ల కిందట ఇదే రోజు పార్లమెంటుపై దాడి జరిగింది. ఇవాళ ఉదయమే పార్లమెంటు దాడిలో అమరులైన జవాన్లకు నివాళులర్పించారు ప్రధాని మోదీ, బీజేపీ, కాంగ్రెస్ నేతలు.